6 నెలల కాలంలో మీ ఇంటి దగ్గర ఉండే జనాలు, కోలాహలం, రకరకాల రివ్యూలు, 24 గంటలు ఒక పని, నిరంతరాయంగా పనే ఉండేది. ఇప్పుడు ఎట్లా గడుస్తున్నది రోజు? అల్టిమేట్గా ప్రజలకు పని ఎక్కడ జరుగుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర పోయి పని చేయించుకుంటారు. ప్రజలకు పని కావాలి తప్ప ఆ వ్యక్తులు ఎవరు, పార్టీలు ఎవరు, పదవి ఏందనేది లేకపోతే మీరు అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి కోలాహలం, హడావుడి ఉండదు. అట్లని చెప్పేసి ప్రతిపక్షంలో మా పాత్ర మేము పోషించాల్సిన అవసరం ఉంటుంది. మాకు ప్రజా జీవితంలో రాజకీయం తప్ప ఇంకో పని కూడా లేదు. మాకేం వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు. మీకు తెలుసు, నేను విద్యార్థి నాయకులు ఉన్నప్పటి నుంచి నా ఎదుగుదలంతా మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మీ సహకారం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో పార్టీగా మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్ కేసీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి, అదే సందర్భంలో వీళ్ళు చెప్పినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయడం కోసం ప్రజల పక్షాన మేము చేయాల్సినటువంటి బాధ్యత ఏంటిది అనే దాని విషయంలో మా పని మేము కల్పించుకొని ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పని చేస్తూ ముందుకు సాగుతున్నాం. నేను అక్కడక్కడ విన్నమాట, నిజానిజాలు నాకు తెలియవు. ఇసుక దంతతో 500 కోట్లు సంపాదించారు, ఇప్పటికీ పాటించనే ఉన్నారు. నేను చాలాసార్లు చాలా వేదికల మీద చెప్పినాను, మళ్ళీ చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాను. మరొక మారు మీ ద్వారా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇసుక దందా చేసే కాంట్రాక్టర్లు అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా అదే కాంట్రాక్టర్ ఉండొచ్చు, ఇంక ఎక్స్పైజెడ్ ఎవరైనా ఉండొచ్చు. 10 సంవత్సరాల కాలం నేను తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పనిచేసేటట్టు ఒక అదృష్టం కలిగింది. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయలు ఇసుక మీద నేను తీసుకున్నట్టుగా ఎక్కడైనా చూపిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. రాజకీయాలు చెయ్యను. నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఉద్యోగస్తులు, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కొన్ని విలువలతో పెరిగిన, నేను చదువుకున్న నేపథ్యమైనా, పెరిగి వచ్చిన క్రమమైనా, ఉద్యమాల్లో పనిచేసిన క్రమమైనా, కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసంతో వారి అడుగుజాడల్లో కలిసి కొన్ని నైతిక విలువలతో పెరిగిన, 172 కేసులు, జైళ్ల పాలు, 5-6 నెలలు జైలుకి పోయి కొట్లాడితే ప్రజల కోసం కొట్లాడే పిల్లగాడు రేపు చెడ్డ సభలు ఉంటే బాగుంటుందని చెప్పేసి నాలాంటి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే, తుంగతుర్తి ప్రజలు ఆశీర్వదిస్తే నేను వచ్చినాను. ఇప్పుడు మీరు ఉన్నటువంటి మనం ఇంటర్వ్యూ చేస్తున్న మా ఇల్లే మీరు చూసి ఎక్కడ ఉందో మీకు తెలుసు, దీని విలువ ఎంత ఉంటుందో కూడా మీకు తెలుసు. బట్ ఏంటంటే ఒక నిమ్న స్థాయి వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు స్వయం ప్రతిపత్తితోని వెన్నుముక కలిగినటువంటి నాయకులుగా నిలబడి, అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా దగ్గర ఉన్నటువంటి మా మంత్రి జగదీష్ రెడ్డి గారు సహకారంతో స్వతంత్రంగా పనిచేయటాన్ని చాలామంది జీర్ణించుకోరు. ఆ క్రమంలో బట్టగాల్చి మీదేయటానికి కోసం మన మీద పెట్టేటువంటి మొట్టమొదటి అపవాదు ఎవరి మీదనైనా, ఏ నాయకత్వం మీదనైనా, ఒకటి అవినీతి పరుడు డబ్బు సంపాదిస్తున్నాని, లేదు అని చెప్పేసి అంటే అక్రమ సంబంధాల మీద మాట్లాడేసి అని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ చేస్తారు. నేను చేసినటువంటి నేపథ్యంలో ఈ 10 సంవత్సరాలు నా మీద ఏమీ దొరకక ఏదో ఒకటి దొరకబట్టుకోవాలని చెప్పి ఆ ఇసుక గురించి మాట్లాడి దాని మీద బదనాం చేసే ప్రయత్నం చేశారు. వాస్తవం. పబ్లిక్లో నేను చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు బదనాం చేయడం పబ్లిక్ రీచ్ అయింది, కానీ నాకు సంబంధం లేదనేటువంటి విషయం నేను చెప్పింది పబ్లిక్ రీచ్ కాకపోవడం వల్ల కొద్దిగా నష్టం జరిగిన. ఎందుకు రీచ్ కాలేదంటారు? ఎందుకు రీచ్ కాలేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లు నిజంగా నడిచినాయి, అవి గవర్నమెంట్ పర్మిషన్తో నడిచినాయి. ఇప్పటికి నడుస్తున్నాయి. యాదాద్రి ఇప్పటికి కూడా ఇప్పుడు నిన్న మొన్న దాదాపు 4-5 రోజులకి వెళ్ళి నడుస్తూ ఉన్నాయి. అంత ముందుకు ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దోచడి ఇసుక కూడా నేను బోనియా అని చెప్పేసి మాట్లాడి పైసా అని మాట్లాడి పబ్లిక్లో ఎంత అయితే మనల్ని బదనాం చేసిండో, నేను తప్పు చేస్తే నాకు చెప్పు మేడకి అని మాట్లాడి ఏదో మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు. అవి సాధ్యాసాధ్యాలు 10 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నిత్యాన్ని కాదు, కత్యాన్ని కాదు, వానికి ఏమైందో ఏం కాదో తెలియదు. ఇప్పటికి అసలు అధికారితో ఏం మాట్లాడడం తెలియదు, కలెక్టర్తో ఏం మాట్లాడడం తెలియదు, ప్రోటోకాల్ ఎమ్మెల్యే పెద్ద, కలెక్టర్ పెద్ద తెలియదు. సరే ఏదో అయిపోయింది, గెలిచిండు, ఆయన గురించి ఎక్కువనే మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇష్యూ ఏంటి ఇప్పుడు అంటే అది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే నడుపుకున్నాను చెప్పి ఆయనే మాట్లాడతాడు. మరి అప్పుడు నడిచింది కూడా కదే కదరా, నేను చెప్పింది అదే కదా మొత్తుకొని. అప్పుడైనా సరే గవర్నమెంట్ పర్మిషన్తో యాదాద్రి పవర్ ప్లాంట్కి పోతుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనికి అయితేనే కదా మనకు కరెంట్ వచ్చేది. బస్వాపూర్ రిజర్వాయర్కి పోతుంది. మరి బస్వాపూర్ రిజర్వాయర్ కడితేనే కదా మోత్కూరు కడవుడికి నీళ్ళు వచ్చేది. ఇవి కొన్ని ప్రభుత్వంలో నిర్ణయాలు ఉంటాయి, అవి మన పరిధిలో ఉండవు. కాబట్టి మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ పర్మిషన్తో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నడవడం కాదు ఇది. ఇది 95-96 నుంచి ఉన్నాయి ఆ రీచ్ ఇవ్వాలి. నేను ఎమ్మెల్యే అయింది 2014లో. అంటే నేను ఎమ్మెల్యే కాకుండా 20 సంవత్సరాల ముందు నుంచి నడుస్తున్నాయి అక్కడ. కానీ అది పబ్లిక్ అర్థం కాలేదు, మీరు అర్థం చేయించలేదు. అదే అంటున్నా, అంటే నేను చెప్పగలిగిన కింది స్థాయి ఉన్నటువంటి నాయకత్వం పూర్తి స్థాయిలో పబ్లిక్లో తీసుకుపోవడంలో కొద్దిగా విఫలం చెందినటువంటి